ఏది పేదవారికి కూడా చదువు అనే ఆలోచనతో నైరు ఆలోచనను ఇవాళ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో కూడా ఆ రోజులలో 1947 15 ఆగస్టు క్యాబినెట్లో బడుగు బలైన వర్గాల మనకి కూడా అవకాశం కల్పించారు. మైనార్టీలకు, క్రిస్టియన్స్కు, బీసీలకు అందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏమొక కొత్త ఆలోచన, అపోజిషన్ పార్టీ ఒకటే మాట్లాడుతుంది. మాట్లాడితే ఆయనకు విజన్ లేదు, ఆలోచన లేదు, చదువు లేదు అని అంటుంటే ఆయన ఏమన్నాడు, నేను సర్కారు స్కూల్లో చదివినా, పేదరికంలోకి వెళ్ళి వచ్చినా, కానీ నాకు ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇతర దేశాలతో కాంపిటీషన్ చేయాలి అనే ఆలోచనతో ఇవాళ గ్లోబల్ సమిట్, రైజింగ్ గ్లోబల్ సమిట్ తెలంగాణలో మాట్లాడడం, అందులో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్లో పనిచేసినటువంటి సీనియర్ ఆఫీసర్సు, అదేవిధంగా ఇతర దేశాలలో ఎక్స్పర్ట్స్ కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకు అప్రిషియేట్ చేశారు? ఆయన విజన్ ఒకటి ఉన్నది. మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఈ ప్రజలకు ఏమన్నా చెయ్యాలనే తపన, పట్టుదల ఆయనలో కనిపించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడో మర్చిపోయారు. అది ఇవాళ 100 ఏళ్ళు దాటినా దానికి సరి అయిన నిధులు ఇవ్వకుండా ఇవాళ బిల్డింగులు కూలిపోతున్నాయి. కొన్ని దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ బాగలేవు. అయినా వీటినన్నిటిని బాగు చేయడానికి ఆయన ఒక ఏది ఆలోచన కాకుండా ఆలోచనతో పాటు ఒక విజన్తో ఆయన ఇవాళ హాస్టల్ని ఏ విధంగా పెద్ద పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది. ఎంతసేపటికి ఎస్సీ హాస్టల్ వేరు, బీసీ హాస్టల్ వేరు, ఇది ఎన్ని రోజులు ఈ మనమే ఎస్సీలను సెపరేట్ చేసి బీసీలను సెపరేట్ చేస్తే ఎట్లా, అందరు కూడా ఒకటే స్కూల్లో చదవాలని ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాలలో ఏది 20 నుంచి 25 కోట్లు పెట్టి మంచి చదువు చదివించాలి అనేది ఆలోచన. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఎక్స్పర్ట్స్ని పిలిచి ఆ ఎక్స్పర్ట్స్ తోటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది అనేది ఆలోచన చేశాను. నేను గత 45 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నా, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఏది ఉస్మానియా యూనివర్సిటీ మీద అంత శ్రద్ధ, ఆ పాతదే నడుస్తున్నది, దాన్ని వల్ల ఒక కొత్త రూపం ఇచ్చి మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. వాళ్ళు కూడా గతంలో ఉస్మానియాలో చదివినటువంటి వాళ్ళు ఇతర దేశాలలో పెద్ద పెద్ద పోస్టులు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏది ఫైనాన్స్లో గవర్నర్లు అయ్యారు. వాళ్ళందరికీ సమానంగా చేయాలనేది దీని ఆలోచన. నా ఉద్దేశంలో అందరు ముఖ్యమంత్రులను చూశాను, ఈయనకు ఒక విజన్ ఉన్నది. ఈ విజన్ 2047 వరకు మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. గత ప్రభుత్వం కేవలం అప్పులు చేసి ఆ అప్పులతోటే నడిపించారు. ఈయననేమో సంపద సృష్టించి ఆ సంపదలతోటి ప్రజలకు న్యాయం చేయాలి అనే ఆలోచనతో ఇవాళ నేను నా లెక్క ప్రకారంగా 5 లక్షల కోట్ల ఏది డబ్బు పెట్టడానికి ఇతర దేశాల్లో వచ్చిన కంపెనీలు అన్నీ పెడుతున్నాయి. నిజంగా కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏది ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. ఈ ముఖ్యమంత్రి రావడంతో ఒక్కసారి పోయాడు. ఇవాళ వచ్చి నేను ఇచ్చిన మాట తప్పకుండా 1000 కోట్లు ఇచ్చా అంటే ఇది కమిట్మెంట్, పట్టుదల. ఈ పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి నిజంగా నేను ఆయన 2 స్పీచ్లు విన్నా. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఏది రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేశారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఈయనకు విజనే లేదు, డబ్బులు రానే రావు అని ఇంకో మాట మాట్లాడుతున్నారు. అదే ఆయనకు విజన్ ఉన్నదిరా బాబు, చెయ్యాలనే తపన ఉన్నది. ఎందుకంటే పేదరికంలోకి వెళ్ళి వచ్చిన నేను ఏది గవర్నమెంట్ స్కూల్లో చదివినా, కానీ నాకు ఆలోచన ఉన్నది. ఏది నేను ఏదో కార్పొరేట్ స్కూళ్ళలోనో లేకుంటే పబ్లిక్ స్కూల్లో చదవలే, కానీ
పేదరికంలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ విధంగానైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసి ఈ దేశంలో ఆనాడు సూది కూడా తయారు కాకపోతుండే మన దేశంలో అలాంటి పంచవర్ష ప్రణాళికలతో పాటు డాక్రా నంగల్ నాగార్జున సాగర్ ఇలాంటి శ్రీశైలం ఇవన్నీ కూడా ఆ రోజులో కట్టించారు. ఇప్పటికి కూడా వాటర్ తోటి ఇలా మనకి అగ్రికల్చర్ నడుస్తుంది. అదే కూడా చదువులో కూడా మీరు ముందుకు రావాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అవన్నీ ఏది వీడియో ద్వారా చూపించడం జరిగింది. పాత బిల్డింగ్లు ఏవైతే హాస్టళ్లు పనికి రాకుండా ఏది తినడానికి కూడా లేదు ఎప్పుడు కూడా కోల్పోతుందో అవన్నీ కూడా ఏది బాగు చేసి ఒక మంచి ఉస్మానియా యూనివర్సిటీకి మంచి పేరు తేవాలి. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. లైబ్రరీ, లేడీస్ హాస్టల్, అదే జెంట్స్ హాస్టల్ ఈ విధంగా పెట్టాలని ఆలోచన వచ్చింది కనుక ఇప్పటికన్నా అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి క్రిటిసైజు ఏది మన డబ్బులు వసూలు చేస్తున్నారనో లేకుంటే ఇది కమిషన్ ప్రభుత్వం అనో లేకుంటే విజన్ లేదని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయనకు కమిట్మెంట్ తోటి ఒక న్యూ సిటీ కండక్ట్ చేస్తున్నాడు. హైదరాబాద్ సికింద్రాబాద్ పోయి ఇప్పుడు 3వ సిటీ ఏది అక్కడ నిన్న జరిగినటువంటి రైజింగ్ గ్లోబ్ సమిట్లో ఒక కొత్త సిటీ కూడా తయారు చేస్తున్నాడు. దీంతో పాటు నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్గా నాకు చాలా సంతోషం ఉన్నది. స్పోర్ట్స్ సిటీని కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రేపు ఏది మన ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ అయిన ఏది ఒక మ్యాచ్ కూడా ఏది చూపించడం జరుగుతుంది. అంటే దట్ ఈస్ ది కమిట్మెంట్. ఎవరైనా పదవిలో వచ్చిన తర్వాత ఒక విజన్ ఉన్నది అని చూపించగలదు, చేసి చూపించాలనేదే ముఖ్యంగా రేవంత్ రెడ్డిది ఆలోచన. నేను నిజంగా కూడా గతంలో ఏమో అనుకున్నా కానీ ఆయన ఆలోచనను చూసి నేను కూడా ఇంప్రెసివ్ అయ్యా. ఒకటి ఉన్నది, అది ఏది రాహుల్ గాంధీ గారు చెప్పిన 42% తప్పనిసరిగా అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఢిల్లీకి తీసుకెళ్లాడు, బిల్లు పాస్ అయింది. అదేవిధంగా గవర్నర్కు కూడా పంపించడం జరిగింది. అయినా కూడా ఆ ఆర్డినెన్స్ కూడా కోల్డ్ స్టోరేజ్లు ఉంది కనుక అది కూడా ఢిల్లీలో నేను మన రాహుల్ గాంధీకే లెటర్ రాసిన, అయ్యా నువ్వు ఇది ప్రైవేట్ బిల్లు నువ్వు ఇంట్రడ్యూస్ చేయకపోతే ప్రజలు మమ్మల్ని నమ్మరు. ఎందుకంటే ఎంతకుముందు నేను ఐఐఎంలో కూడా రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే మా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా టాలెంట్ మా దగ్గర కూడా ఉంది, కానీ మాకు ఆపర్చునిటీ ఇవ్వాలన్నాం. మేము లోకల్ లాంగ్వేజ్ లో చదువుతామన్నాం. అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు కూడా పాస్ అయింది. ఇవాళ నరేంద్ర మోడీ కూడా అది కూడా ఆలోచన చేయాలి. ఏదైనా ఒక తెలంగాణకు ఒక మంచి పేరు వచ్చేటట్టుంది, అందులో హైదరాబాద్ కూడా పేరు వచ్చేటట్టుంది కనుక అపోజిషన్ పార్టీని లెట్ దెమ్ రోజు క్రిటిసైజ్ కాదు, మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, అధికారంలో ఉన్నవాడు అధికారం లేనటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా ఈక్వల్ రైట్ ఇచ్చిండు కనుక దాన్ని దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా విజన్ లేదు, ఈయన చేయలేడు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు అంటున్నారు. మీరు 10 ఏళ్లలో ఏం చేసిండ్రా బాబు? కేవలం అప్పులు తెచ్చిండ్రు, అప్పులతోటే ఈ ప్రభుత్వాన్ని ఈయన సంపద సృష్టించి ఆ సంపదతో పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. నేను అనుకుంటా 5 లక్షల ఏదైతే కోట్లతోటి ఏదైతే చేస్తుందో దాంతో పాటు మాకు తప్పనిసరిగా 2-3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఏదైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు మంచి పని చేస్తున్నారు, వాళ్ళ కేబినెట్ కొలీగ్ కూడా పనిచేస్తున్నారు. ఇది కొనసాగితే ఒక మంచి ఏది దేశంలోనే ఏ స్టేట్లో కూడా స్పోర్ట్స్ సిటీ లేదు, అదేవిధంగా రైజింగ్ గ్లోబల్ సమిట్ కూడా లేదు. ఇవాళ ఒక దిక్సూచి అయిండు. భారతదేశంలో తెలంగాణ పేరును పైకి తీసుకురావడమే కాదు అభివృద్ధి కూడా చేసి చూపించాలి, ఎకనామికల్ గా కూడా మనం ముందుకు రావాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాడు. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాదు మేమందరం కూడా నీ ఆలోచనను నీ విజన్ను తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ జిల్లా అధ్యక్షులు కానీ దీన్ని గ్రామాలలో తీసుకుపోతే
నిజంగా కూడా ప్రజలు మనం మెచ్చుకుంటారని మన ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తున్నాడు.